ఇరాన్కు ఇండియాకు మధ్య మళ్ళీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి ప్రధాన కారణం ఇరాక్ నుంచి మనం ఆయిల్ తీసుకొస్తున్న సన్మర్ హెరాల్డ్ అనే ఒక ఆయిల్ ట్యాంకరు. దీనిలో 2 మిలియన్ల ఆయిల్ని మనం తీసుకొస్తున్నాం. ఇది ఇరాక్ నుంచి బయలుదేరింది. రెండోది జగ్ ఆర్నవ్, ఇది బల్క్ కార్గో. దీంట్లో మనం యూరియాని తీసుకొస్తున్నాం. ఈ 2 షిప్పుల మీద నిన్న ఇరాన్కి సంబంధించిన IRGC నేవీ కాల్పులు జరిపింది. దీంతో ఇండియాలో న్యూఢిల్లీలో ఉండే ఇరాన్ అంబాసిడర్ని మన ఫారిన్ అఫైర్స్ శాఖ పిలిపించి తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసి ఇరాన్కి చెప్పమని చెప్పింది. దీనివల్ల మన షిప్పులు మళ్ళీ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఆల్రెడీ మన షిప్పులు అక్కడ 20 షిప్పులు ఇరుక్కొని ఉన్నాయి. మొత్తం గల్ఫ్లో 10,000 మంది మన వాళ్ళు ఈ షిప్పులలో కార్మికులుగా ఉంటున్నారు. వాళ్ళ భద్రత మీద మోడీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.